అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఏ వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తికి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉందా, మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఉందా అనేది అయితే చూద్దాము. లాస్ట్కి ఈ యూనివర్స్ వరాకిల్ లవ్ మెసేజ్ ద్వారా కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వ్యక్తికి మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనిపిస్తుందా, ఏమనుకుంటున్నారు? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్, ఎవరైతే కొత్త వాళ్ళు కూడా వచ్చి చూస్తారో వాళ్ళందరూ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మీకు అన్నీ తెలుసు, చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుందా వాళ్ళకి? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్తో న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుందా? చెప్పండి. ఓకే, ఫస్ట్ రాశులు అయితే చెప్తానండి. ఇక్కడ నాకు వృశ్చిక, కర్కాటక, మీనరాశి, అదేవిధంగా వృషభ, మకర, కన్య, మేష, సింహ, ధనుసు రాశి, మిథున, తుల, కుంభ అన్నీ అయితే వచ్చారండి. ఇక్కడ నాకు అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కువగా కర్కాటక రాశి కనిపిస్తుంది. ఇంకా మేష, సింహ, ధనుస్సు రాశి ఎక్కువ ఉన్నారనమాట. వీళ్ళు అన్నీ వచ్చాయి, కానీ ఎక్కువైతే కర్కాటక, వృశ్చిక, మీనరాశి, మిథున, తుల, కుంభరాశి వీళ్ళు ఉన్నారు. ఓకేనా అండి? రాశులైతే ఇవి. ఈ వ్యక్తికి మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నారండి, కానీ ఇప్పుడు రెడీగా అయితే లేరు. ఎందుకు అంటే తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఇది ఒకవేళ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్, ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్సే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అంటే చెప్తున్నాను, వాళ్ళకి చెప్తాను, సింగిల్గా ఉన్న వాళ్ళకి చెప్తాను. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ కానీ ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మీరేం చేశారు అనేది మీకు బాధ అనమాట. అంటే ఫస్ట్ ఫ్యామిలీ గుర్తులేదా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించి ఒక బంధంలోకి తెచ్చి ఇప్పుడేమో నా ఫ్యామిలీయే ముఖ్యం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉందా అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, చెయ్యాలని ఉంది, కానీ యాక్షన్ లేదు. ఇంకా ఏమంటారు, కొంచెం ఫ్యూచర్లో అయితే చేస్తారు. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి రావడం అలా అయితే చేస్తారు, కానీ మళ్ళీ వేరే మాటలు చెప్పి మళ్ళీ అప్పుడు అలాగే కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికే వస్తారు. ఇలా అయితే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అయితే ఇలా ఉంది. సింగిల్గా ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఫ్యామిలీ మాట అయితే వింటున్నారండి. వాళ్ళు అటు ఎస్ చెప్పలేకపోతున్నారు, ఇక్కడ మీకు నో చెప్పలేకపోతున్నారు. అలాంటి దీంట్లో అయితే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి ఒక లేడీ కంట్రోల్ ఎక్కువైతే ఉంది. ఇప్పుడు తీసిన దాంట్లో ఎవరైతే మీకు థర్డ్ పార్టీ ఒకవేళ ఉంటే ఒక లేడీ ఇదైతే ఉంది. వాళ్ళ మాటలు ఏంటంటే మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలని ఉందండి. వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నారే, కానీ వాళ్ళ మనసులో చాలా, అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా ఫ్యామిలీ దీనికి పరంగా, ఫైనాన్షియల్ పరంగా అనుకోవచ్చు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అనొచ్చు, వాళ్ళ భార్యకైనా వాళ్ళ భర్తకైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు.
ఇవేవైనా ఉండి మిమ్మల్ని అయితే పట్టించుకోవటం మానేశారండి. వీళ్ళు ఖచ్చితంగా అయితే వస్తారు. సింగిల్గా ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి, మీ దగ్గరికి అయితే వస్తారు. వీళ్ళ ఆలోచనలన్నీ ఆలోచిస్తున్నారు. అసలు ఏం చేశాము ఏంటి ఈ రిలేషన్లో, ఎలా ఏంటి అయింది అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే, లాంగ్ డిస్టెన్స్ లవ్ అయినా సరే, వీళ్ళైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి. ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకి ఆలోచన ఉంది. వీళ్ళు బాగా థింక్ అయితే చేస్తున్నారు. మీతో ఒక ఫ్యామిలీని ఊహించుకోవడం వాళ్ళకి తెలుసు. మీరే వాళ్ళకి కరెక్టు అని, మీరే వాళ్ళ ప్రపంచం అని వాళ్ళకైతే తెలుసండి. వీళ్ళు ఖచ్చితంగా మీ గురించి అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి ఎలా ఉందంటే, ఫ్యామిలీ మాటలు నో అని చెప్పలేక, మీకు ఎస్ చెప్పలేక వీళ్ళైతే చాలా సందిగ్ధంలో ఉన్నారు, రెండు వైపులా ఉన్నారు అన్నట్టయితే చెప్పొచ్చు. మీ దగ్గర నో అని చెప్తున్నారేమో, కానీ ఇక్కడైతే కమిట్మెంట్ అయితే ఇస్తారండి మీకు, కాకపోతే స్లో అనమాట. ఇంకా ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలి అనుకోవడం లేదు. వీళ్ళు మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారు. చెప్తున్నాను కదా, చాలా బాధపడుతున్నారండి. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అది మీకు తెలియదు, కానీ ఈ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతున్నారు. ప్లాన్లు వేస్తున్నారు, ఎలా చేయాలి ఏంటి, అసలు వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, కాల్ చేద్దామన్నా ఇప్పుడు కాల్ చేశారంటే మీరు ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అది ఒక్క 5 నిమిషాలకే వాళ్ళు ఏమి చెప్పలేరు కదా. వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేద్దాము, ఒకసారి మాట్లాడదాము అని. మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేస్తే మీరు ఆరా తీస్తారు కదా, ఇట్లా ఎందుకు అని. అవి చెప్పుకోవడానికే సర్ది మనగిస్తాడికే ఆ కాల్ అనేది మాట్లాడడం అవ్వదు కదా. ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. వస్తే ఒక మంచి దీంతోనే వస్తారు. కొన్ని రోజులైనా మీతో మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇదైతే అంటే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్కి అయితే చెప్తున్నాను. మిమ్మల్ని ప్రేమించట్లేదా అంటే అలా ఏం లేదు, మీరంటే ఇష్టమే. కానీ వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వలన మీ దగ్గరికి వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఇక సింగిల్స్ వస్తే వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారండి. వీళ్ళు న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. వీళ్ళకి చాలా చాలా ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీరు గుర్తుకు రావడం, మీతో అప్పుడు జరిగిన సెలబ్రేషన్లు చేసుకునేవి అవి ఏవైనా గుర్తుకు రావడం, మీతో అప్పుడు ఎలా ప్రవర్తించారని వాళ్ళన్నీ వెయిటింగు చేస్తున్నారు. మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని. ఖచ్చితంగా వీళ్ళైతే మీ దగ్గరికి వస్తారండి. అసలు ఈ రిలేషన్లో ఏంటి నెగిటివిటీ ఉంది ఏంటి అనేది వీళ్ళు మంచిగా ఫోకస్ చేసి ఆ నెగిటివ్ని ఎలా తట్టుకొని మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అయితే వస్తారండి. వీళ్ళందరి ముందు ఉండేటప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు ఏమో, కానీ వీళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడైతే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీరు చాలా గుర్తొస్తున్నారనమాట. కాల్ చేయాలనిపించినా చేయలేకపోవడం, అసలు వాళ్ళకి స్ట్రెంత్ సరిపోవడం లేదనమాట. కొందరికైతే ఫ్యామిలీ వద్దని చెప్తుందో ఏమో, ఒకరికైతే థర్డ్ పార్టీ ఉంది. ఇక్కడ నాకు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ కూడా కనిపిస్తుందండి. ఈ రిలేషన్ ఏంటి, ఎండ్ అయిపోయిందా ఏంటా అని మీరు బాధపడుతున్నారు. వాళ్ళకైతే న్యూ బిగినింగ్ చేయాలని ఉందండి. ఖచ్చితంగా వస్తారు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. స్టేబుల్ ఆఫర్తోనే వస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా వస్తారు. మీరు వాళ్ళ మనసులో ఏంటంటే మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారంటే, మీరు ఒక బ్యూటిఫుల్ పర్సన్ అని, మీరు చూపించే కేరింగు వాళ్ళ సొంత ఫ్యామిలీ దగ్గర కూడా వాళ్ళకి దొరకట్లేదండి. ఎవరైతే ఆ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళైతే నరకం చూపిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మీ 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 మీద అయితే చాలా మంచి అభిప్రాయం అయితే ఉందండి వీళ్ళకి. అసలు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవని, మీ సిచ్యువేషన్ అవని, ఎలా అసలు ఇది రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది అయితే వీళ్ళు చూస్తున్నారు. ప్రస్తుతానికి మీ దగ్గర నుంచి వెళ్ళినా కూడా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుందండి. కొందరు ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీ మీద ఫోకస్ అయితే పెట్టారు. ఈ వ్యక్తి అక్కడ ఉన్నారే కానీ మనసంతా ఇటే ఉంది. కాకపోతే మీకు కొంచెం కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ సిచ్యువేషన్కి. ఇలా ఇంత కాంప్లిమెంట్గా ఉంటే ఈ సిచ్యువేషన్స్, ఈ మేడం ఏంటి ఇలా చెప్తుంది, వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు అని అనుకుంటారు మీరు. కానీ
వాళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారండి, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఒంటరిగా ఉండేటప్పుడైతే ఏడుస్తున్నారు కూడా వీళ్ళు, చాలా ఏడుస్తున్నారు. మీతో గడిపిన క్షణాలైతే వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. మీకు మెసేజ్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ చేయలేని పరిస్థితి. వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ మరి మీతో న్యూ స్టార్ట్ చేయాలని ఉందా అని ఒకసారి యూనివర్స్ వరాకిల్ లవ్ మెసేజెస్ని అయితే అడుగుదాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారా? న్యూ స్టార్ట్ చేయాలి వీళ్ళతో అనుకుంటున్నారా? వీళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారండి. ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఫ్యామిలీ బాధలు ఏవో ఉన్నాయి, అందుకే వీళ్ళు కొంచెం రాలేకపోతున్నారు. మీ మీద ఆలోచనలు ఉన్నాయండి. ఒంటరిగా ఉండేటప్పుడు చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వీళ్ళు ప్లాన్లు కూడా వేస్తున్నారు, ఎప్పుడు వెళ్తే ఏంటి అనేది. మిమ్మల్ని దూరంగా నుండి అయినా చూస్తున్నారండి వీళ్ళు, ఖచ్చితంగా చూస్తున్నారు. మీదంతా మీరేం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూస్తున్నారు, షో ఆఫ్ చేస్తున్నారండి. ఇయర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కమిట్మెంట్ ఇస్తారా? అదే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారా? ఇది చెప్పండి. సమ్వన్ ఎల్సీ చెప్పాను కదండి, ఒక ఫ్యామిలీ మెంబరు ఎవరో మధ్యలో ఉన్నారు, ఒక థర్డ్ పార్టీ. సమ్వన్ ఎల్సీ మన ఇద్దరం కలవడానికి మన ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు అన్నట్టు. అది ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని, ఏమంటారు అదే థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ అన్నాను కదా, అలా ఉన్నారు కదా అనేది అయితే చెప్తున్నారు. చూడండి డిస్టెన్స్, ఇప్పుడు మనం డిస్టెన్స్లో ఉన్నాం, కానీ మీ పార్ట్నరు మీకు ఫిజికల్గా దూరంగా ఉన్నారు, కానీ మెంటలీగా ఎప్పుడు దగ్గరగానే ఉన్నారండి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు. ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నారంటే అసలు ఆ ఫ్యామిలీ ఎనర్జీసు, మీ ఎనర్జీసు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తికి చాలా ప్లాన్స్ ఉన్నాయి, మీతో ఒక జీవితాన్ని అయితే ఊహించారు. కాకపోతే అక్కడి నుంచి రావడానికి కుదరట్లేదు, టైం దొరకట్లేదు. ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, కాకపోతే వెయిట్ అయితే చేయండి. డిస్టెన్స్ చెప్పాను కదా, ఫిజికలీగా దూరంగా ఉన్నామేమో కానీ ఎమోషనల్గా ఎప్పుడు మనం కలిసి, మెంటలీగా మనం కలిసే ఉంటాము అనేది అయితే ఇక్కడ ఉంది. ఎవరో మీ ఇద్దరి మధ్య అయితే ఎవరో ఉన్నారు అనేది అయితే చెప్తుంది. లెట్ గో, మేక్ రూమ్ ఫర్ ది న్యూ బిగినింగ్ ఆన్ ఇట్స్ వే టు యూ నౌ. మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ బాధపడుతున్నారో ఈ బాధనైతే మీరు మర్చిపోండి, లెట్ గో చేయండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి వస్తారు, మీతోటి న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. ఈ బటర్ఫ్లై చూసారా? బటర్ఫ్లై అంటేనే నేను మీకు ఎప్పుడూ చెప్తాను, ఒక గొంగళి పురుగు నుంచి ఎలా అయితే బాధపడి అది సీతాకోచిలుకలా అయ్యేటప్పటికి టైం పడుతుందో అంత టైం పట్టవచ్చు. కానీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు, ఒక మంచి ఛాన్స్ అయితే మీకు ఉంది. ఈ వ్యక్తి అయితే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, కాకపోతే ఈ పరిస్థితులు, ఈ సిచ్యువేషన్స్ అనేవి ఒక వ్యక్తి వలన అనేది అయితే ఆగుతున్నారు అనేది చెప్తున్నారు. సింగిల్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ బ్రదరో వాళ్ళ మదరో ఎవరో అడ్డుపడవచ్చు, వాళ్ళ బాబాయో ఎవరో. అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఎవరో ఉంటారు కదా, అలా రాకపోవచ్చు. కానీ ఈ వ్యక్తికి మీరు చాలా గుర్తొస్తున్నారండి. ఈ వ్యక్తి ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీడియో నచ్చితే టైం అయితే పడుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.